అందరికి నమస్కారం అండి. నిన్న మన తమిళనాడు ఫలితాలు రాగానే చాలామందికి కూటమి నాయకుల్లో చాలా అలజడి అనేది మొదలైందనమాట. ఒకటి ఏంటంటే, మీకు చెప్పేది ఏంటంటే, ముందుగా వాడెవడో గన్నవరం గుడివాడెవడో మాట్లాడుతున్నాడు. గ్రామ సింహాలు సింగిల్గా వస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు కూటమి నాయకులు, ముఖ్యంగా పచ్చ సన్నాసులు. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ స్థాపించి అతను మొదటి ఎలక్షన్లో 18 సీట్లకి ఆయన 15 సీట్లు గెలిచాడు. ఆ తర్వాత 2014లో 67 సీట్లు గెలిచాడు. ఆ తర్వాత 2019లో 151 సీట్లు గెలిచాడు. 2024లో 11 సీట్లు గెలిచాడు. ఏరా అతను మగాడా, లేకపోతే మీరు ముగ్గురు కలిసి పోటీ చేసిన వాళ్ళు మగాళ్ళ? అసలు మీరు ఏం ట్రోల్ చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ముందుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ విజయ్ గెలిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. సింహాలు, అవును సింహమే, అతను సింగిల్గా వస్తున్నాడు. అతను మీలాగా మాడాగాళ్ళలాగా ముగ్గురు కలిసి రావట్లేదు కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడిని రేపు 2029లో సింగిల్గా పోటీ చేయమనండి. పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా పోటీ చేయమనండి. సరే, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి తెలుస్తాయి కదా. మా నాయకుడు ఎప్పుడు సింగిల్గానే పోటీ చేస్తాడు. 175 నియోజకవర్గాల్లో కూడా అతను సింగిల్గానే పోటీ చేస్తాడు. దీనికి దమ్ముంటే రండి, ముందుకు రండి. అంతేగాని ఇది మాడాగాళ్ళలాగా ఈ సన్నాసి మాటలు మాట్లాడటం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింహమే. ఇది మాత్రం కూటమి నాయకులు రాసుకోవాల్సింది మాటే ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే తడిసి మోపుడు అవుతుంది. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన హామీలు, మీరు చేస్తున్న పథకాలు అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెయ్యండి రా బాబు. వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం, ఏది డెబిట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం, దీన్ని ఏమంటారు తెలుసా? మగాళ్ళు అనరు, మాడాగాళ్ళు, కొజ్జాగాళ్ళు అంటారు. నిజంగా మీ మగతనం ఉంటే, మీరు మగగా నిజంగా మీ నాయకుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 76 సంవత్సరాలు, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన పాపం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యాడా లేదా? ఒక మాట చెప్పండి. మగాడంటారు, ఏమంటారు చెప్పండి? పార్టీ పెట్టిన కాడ నుంచి, మామగారికి వెన్నుపోటు పొట్టిన కాడ నుంచి ఈ రోజు దాకా ఏ పొత్తు లేకుండా బయటికి రాని వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి భయం అన్నమాట. ఒంటరిగా బయటికి వచ్చి పోటీ చేయాలంటే చంద్రబాబు నాయుడికి చాలా ముందుకు చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి గారిపోతుంది ఒక్కొక్కడికి. మీకు చెప్తున్నాను కదా, 2029 దాకా చంద్రబాబు నాయుడు దేవుడి దేవాలు బాగుండాలి. ఎందుకంటే రేపు వచ్చే ఎలక్షన్స్ కూడా రేపు సేమ్ రిపీట్ అన్నమాట. 2019 కంటే దారుణంగా ఎట్టుంటుందంటే మీ కూడా ఊహించుకోలేరు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఈయనమ్మ ఇప్పటికి వచ్చి 22-23 సంవత్సరాలు 20 నెలలు అయింది. ఈ రోజు వరకు కూడా జగన్నామ స్మరణం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా? చేసినా జగన్ చేసిన క్రెడిట్లు తీసుకొచ్చి క్రెడిట్ చోరీ చేసుకుని నేను చేశాను చూపించుకునే దద్దమ్మ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు. అతనికి ఏమో పాలేరు బతుకుతానని పాలేరు బతుకుతుంది ఎవరు? ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమో ఏం చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే ముందు బయటకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గురించి తిట్టడానికి బయటకు వస్తాడు. తిట్టడానికి తప్ప అతను ఉంది దేనికి పనికిరాడు. ఇప్పుడు సిగ్గు తెచ్చుకోమనండి. విజయ్ గారు ఒంటరిగా పోటీ చేశాడు, 107 సీట్లు గెలిచాడు. అతను మగాడు తమిళనాడుకి. మళ్ళీ నువ్వు కూడా హీరోవే కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నావు? నీకు భయమా చెప్పండి. మీరు ఎందుకు బయటికి రావట్లా? మీ యొక్క కాపుల్ని మీరేం చేశారు? తీసుకొచ్చి పాప మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎంతో ఆశలతో బయటకు వస్తే ఆయనగా ఆ ఒక్క కులాన్ని కూడా పక్కన పెట్టేసి నువ్వు చంద్రబాబు నాయుడికి భజన చేస్తున్నావు. మీ వాళ్ళని కొడుతున్నారు రా బాబు. ఇప్పుడు కూడా బయటికి రండి. మీ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు జనసేనల్ని. మీకు గుర్తుంటుందా? అది కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి
పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు కూడా అతని ఒంటరిగా మా కాపుల్ని నన్ను గెలిపించండి, నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి మీరు ఓట్లు అడిగి మీరు గెలిచిన తర్వాత ఈ రోజు వరకు మీ కాపులకు నువ్వు న్యాయం చేసావా? ఒక కాపు కార్పొరేషన్ ద్వారా మీ యొక్క ప్రజలను ఏమైనా అభివృద్ధి చేసావా? ఏమీ లేదే. ఎంతవరకు కూడా చంద్రబాబు నాయుడు భజన చేయడం తప్ప మీరు దేనికి పనికి రారని చెప్పేసి ఈ రోజు కూడా చెప్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు వింటే కూటమి నాయకులు ముందు చంద్రబాబు నాయుడికి ఉచ్చగారిపోద్ది ముందే.